వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, ఇవాళ కొత్త కథ చెప్పుకుందామా? రెడీగా ఉన్నారా? ఇప్పుడు చెప్పబోయే కథ చాలా కాలం క్రితం హిమాలయ పర్వతాల్లో జరిగింది. అక్కడ అడవుల్లో పక్షుల గుంపు ఉండేది. ఆ గుంపుకు రాజు చింజా అని ఉండేవాడు. అతను ఓ రోజు అన్ని పక్షుల్ని పిలిచి, మిత్రులారా, మనం గత కొంతకాలంగా ఆహారం దొరక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మనం వలసకు వెళ్దాం అనగానే ఆ పక్షులన్నీ సరే అన్నట్టు ఆనందంగా తలూపాయి. అయితే ఓ షరతు. పక్షులన్నీ ఒక్కసారిగా ఏమిటి అన్నట్టు చూశాయి. మనలో ఎవరికి ఆహారం దొరికినా అందరూ సమానంగా పంచుకుని తినాలి అనగానే పక్షులన్నీ సరే అన్నట్టు తలూపాయి. అయితే రేపే బయలుదేరదాం. ఆ మరుసటి రోజే పక్షులన్నీ వలసకు బయలుదేరాయి. అలా కొద్ది రోజులు ప్రయాణం చేసి ఓ ప్రదేశానికి చేరుకున్నాయి. అన్ని పక్షులు తలో దిక్కుకి వెళ్లాయి. ఆహారం వెతకడం మొదలుపెట్టాయి. కానీ అందులో మిట్టు అనే పక్షి ఒకటి ఉంది. అది చాలా స్వార్థం గలది. ఏమిటేమిటి, నేను కష్టపడి సంపాదించిన దాన్ని వీళ్ళందరికీ పెట్టాలా? చస్తే పెట్టను అనుకుంటూ ఆహారం వెతుకుతోంది. అలా అనుకుందో లేదో ఎదురుకుండా ధాన్యం బస్తాలతో బండి కనబడింది. అంతే, వెంటనే ఆలోచన రెడీ చేసింది. ఈ ధాన్యం మొత్తాన్ని నేనే తినేస్తాను, ఎవ్వరికి చెప్పను. మిట్టు ప్రతిరోజు ధాన్యం బస్తాల దగ్గరికి వెళ్లడం, తినడం, మళ్లీ వచ్చి గుంపులో కలిసిపోవడం. మిగతా పక్షులు మిట్టుని ఆహారం ఏమైనా దొరికిందా అని అడిగితే నీరసంగా మొహం పెట్టి ఏమీ దొరకలేదు అనేది. అది చూసి మిగతా పక్షులన్నీ అయ్యో అనుకునేవి. అందులో ఉండే ఓ చిట్టి పక్షికి అనుమానం వచ్చింది. అరే, మనందరం ఆహారం లేక బక్క చిక్కిపోతుంటే ఆ మిట్టు పక్షి ఏమిటి పొద్దుగా లావుగా తయారవుతుంది? నాకు కూడా అనుమానం వచ్చింది అంది మరో పక్షి. ఈ విషయం మన మహారాజుకి ఎలాగైనా చెప్పాలి అని నిర్ణయించుకున్నాయి. ఇవేమీ తెలియని మిట్టు ఎప్పట్లాగే ఆహారం తినడానికి బయలుదేరింది. అక్కడ ఆగి ఉన్న ఎడ్ల బండి మీద ఉన్న ధాన్యం బస్తాని ఒక 2 పోట్లు పొడిచింది. జలజల ధాన్యం గింజలు రాలుతుంటే పక్షి ఆదమరిచిపోయి గింజలు తింటోంది. పైనుంచి బస్తా మాంతం దాని మీద పడిపోయింది. రక్షించండి, రక్షించండి అని ఏడుస్తూ అరుస్తోంది. కానీ తన స్నేహితులెవరికీ ఆ ప్రదేశం తెలియదు. అందువల్ల ఒక్క పక్షి కూడా రాలేదు. దాంతో మిట్టు పక్షికి అరిచే ఓపిక లేక స్పృహ కోల్పోయింది. అలాగే ఇంకాసేపు ఉంటే ప్రాణం పోయేదేమో. అదే టైంకి చిట్టుపక్షి అటుగా రాజుగారిని అందరినీ తీసుకువచ్చింది. అదిగోండి మహారాజా, అక్కడే ఉంది మిట్టు అనగానే మహారాజు తక్కిన పక్షులన్నీ ఆ బస్తా కింద పడి ఉన్న పక్షిని బయటికి తీసుకువచ్చాయి. స్పృహ కోల్పోయి ఉన్న మిట్టు మీద చిట్టుపక్షి కాస్త నీళ్లు తెచ్చి చల్లింది. అమ్మయ్య, కాస్త ఊపిరి పీల్చుకున్నాక క్షమించండి మహారాజా, చాలా తప్పు చేశాను అని క్షమాపణ అడిగింది. అది విన్న మహారాజు మిగతా పక్షులన్నిటినీ ఉద్దేశించి, సరే మిత్రులారా, జరిగింది ఏదో జరిగింది. ఇక నుంచైనా అందరం కలిసిమెలిసి ఉందాం, ఆహారాన్ని కలిసి వెతుక్కుందాం, పదండి అంటూ పక్షులు గాల్లోకి ఎగిరాయి. కథ అర్థమైందా పిల్లలు? ఎప్పుడూ కూడా నలుగురితో కలిసి తింటేనే మనకి ఆనందం, ఆరోగ్యం. ఎప్పుడు నేను ఒక్కదాన్నే తింటాను, నేనే తినాలి అనే భావన తప్పు. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.